ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. ఎప్పుడైనా రాజ్మా మసాలా ఇంట్లో కర్రీ ట్రై చేశారా? అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పే విధంగా చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారుగా రాజ్మా ఎంత పెద్దవి ఉన్నాయో. అండ్ నేనైతే ఇందులో రెడ్ తీసుకున్నాను, ఇందులో బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. సో రెండు ఒకటేని, అలానే డిఫరెంట్ ఏమి ఉండదు. అండ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా చాలా ఎక్కువ, విటమిన్స్ అండ్ ప్రోటీన్స్, చాలా విలువైన ప్రోటీన్స్ అనేవి మనకి అందజేస్తుంది ఈ రాజ్మా అనేది. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండ్ తినదగిందైతే ఈ కర్రీ చాలా మంచిది. ఏ విధంగా మనము కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, మసాలా చేసుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతోనే పులావ్ కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే దీన్ని నైట్ అంతా నానబెట్టేసేయాలి. నైట్ అంతా నానబెట్టేస్తే చూడండి ఎంత పెద్దగా అవుతాయి. ఇవి కొంచెం ఇంత చిన్న చిన్నవి ఉంటాయి, అంటే పెద్దగానే ఉంటాయి, మీడియంగా ఉంటాయి. సో ఇంకా నానేలోకి ఇంత పెద్దవి అవుతాయి అనమాట. సో క్లీన్ చేసేసి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని క్లీన్ చేసేసిన ఈ రాజ్మాని ఇందులో వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మసాలా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. సో ఇందులోనే ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం. అంటే 750 ml వాటర్ అనేది వేసుకోవాలి మనం ఇందులోన. ఇది బాగా ఉడకాలన్నమాట. సో నానాలి, ఉడకాలి కూడా. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బిర్యానీ ఆకు, చెక్క అండ్ మొగ్గ, ఇలాచి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మనం కర్రీలో వేస్తాము కారం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇందులో వేసేది మంచిగా పడతాయి అన్నమాట ఈ రాజ్మాకి. అండ్ టేస్ట్ అద్దిరిపోతుంది. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టి 3 or 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 or 4 విజిల్స్ అన్నాననేసి మరి గట్టిగా ఉంచేయకండి. ఇవనేవి చాలా మెత్తగా ఉడకాలి. మీకు చూపిస్తాను నేను ఎట్లా ఉడకాలనేది. సో ఇంకా మూత పెట్టేసి కుక్కర్ విజిల్ రానిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అనేది మనకి ఉడకాలి. చూడండి ఇలా ఉడకాలి. మరీ మెత్తగా చేసేయకండి, పిండిగా అయిపోతాయి. జస్ట్ అట్లా ఉడికితే సరిపోతుంది. ఇవి ఇంకా పక్కన కాలుతుంది. ఇవి పక్కన ఉంచేసి ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. గీ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, నచ్చే వాళ్ళు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అండ్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇందులోనే ఆయిల్ అయితే మనకు కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇంకా ఆయిల్ మరిగాక ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆవాలు, అంతే. ఆవాలు చిటపటమన్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసేసి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం దూరంగా ఉండండి, కుళ్ళుతాయి కదా. సో ఇంకా ఆనియన్స్, సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ వేసేసేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. లేదు అంటే మీడియం సైజ్గా ఉంటే ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి, సరిపోతాయి. ఇంకా ఫ్రై అవనిద్దాం. అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు కొట్టుకునేదైతే మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో కొంచెం ముందుగా చేసేసి అంటే 2 days 4 days వేస్తే అంత ఫ్లేవర్ ఉండదు.
ఇలా అయితే మంచి వాసన అండ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ కూడా ఇందులో వేసేసేయాలి. ఇంకా మంట అనేది సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇంకా తగినంత కారం చూసి వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం అండ్ రాజ్మాలో కూడా కారం వేసాం కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ రాజ్మాలో వేసాం, చూసి వేసుకోండి అన్నీ కూడా. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ ధనియా పౌడర్ పడని వాళ్ళు స్కిప్ చేసేదండి. అయిన మసాలా కర్రీ కదా సో ఉండాలి మనకి ధనియా పౌడర్, అందుకే నేను కొంచెం వేసుకుంటున్నాను, నాకు కూడా పడదు. అండ్ జీరా పౌడర్ మన ఇష్టం, అలా అని మన ఇష్టం అని చెప్పి 2 స్పూన్లు 3 స్పూన్లు వేసేయకండి. కొద్దిగా గరం మసాలా అసలే డేంజర్, కొంచెమే వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ ఆనియన్స్లో ఫ్రై అవ్వాలి, ఎందుకంటే కారం పచ్చి వాసన వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడే వేసుకోవాలి. ఒక 2 టమోటాలు ప్యూరీ చేసుకుని ఉంచుకోండి. ఈ ప్యూరీని ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేసేయండి. వేసేసి మంచిగా ఇదంతా కూడా బాగా మగ్గి ఫ్రై అయ్యి ఆ టమాటా పేస్ట్ అంతా కూడా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఇలానే మనం ఫ్రై చేస్తూ రావాలి. సో ఇంకా ఇలా ఉంచేద్దాం, ఉడుకుతూ ఉంటుంది. టమాటా పేస్ట్ అంతా కూడా పైకి ఆయిల్ తేలాలి, అప్పుడు రెడీ అయినట్టు. చూసారుగా ఫ్రెండ్స్, టమాటో అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది చూడండి ఎలా తేలుతుందో. ఇట్లాంటప్పుడు మన రాజ్మా అనేది వాటర్తో సహా వేసేసేయాలి. ఒకవేళ ఇందులో వాటర్ లేకపోతే మీరు యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిసేపు వీటిని ఉడకనివ్వాలి. మన రాజ్మా మసాలా కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ చపాతీలోకి, రోటీలోకి అయితే అస్సలు చెప్పక్కనే లేదు, అంత బాగుంటుంది. మరి కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఇందులో ఉండే వాటర్ అనేది చాలలేదు. సో ఇంకా ఉడకనిద్దాం కొద్దిసేపు. చూసారుగా ఫ్రెండ్స్, మన రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కసూరి మెతి వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే చాలా బెనిఫిట్స్ ఈ రాజ్మా వల్ల. ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం కదా. సో ఇంకా వీటితో కానీ పుల్కా అయినా చపాతీ అయినా ఉంటే ఉంటుంది, వారెవ్వా అన్నట్టు ఉంటుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి. మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా అవైలబుల్గా దొరుకుతాయి ఇవి రాజ్మా అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీ మసాలా కర్రీ. కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్.